గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనం ఈనాడు, వెలుగు, సాక్షి, ఇలా ఆంధ్రజ్యోతి రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకిచ్చారు. విచారణకు రండి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే కేంద్రానికి తలవంచం అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే రేపు భారత విస్తృత స్థాయి సమావేశం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అంటూ కూడా ఇచ్చారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలను ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఇక కాళేశ్వరంపై కాగ్ అంటూ ఇచ్చారు. అలాగే అప్పుల బాధలు, రైతులను వెంటాడుతున్న సమస్యలు అనేది కూడా మనకి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. అయితే మొదటి హెడ్లైన్ చూసుకున్నట్లయితే విచారణకు రండి అంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం హాజరు కావాలని కూడా పిలుపునిచ్చారు. కానీ ఆ రోజు కుదరదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్స్ చూద్దాం మనం. ఇంకా మద్యం కేసులో అలాగే మనీ లాండరింగ్ కేసులో కొన్ని రోజుల నుంచి సంచలనం రేపుతున్నటువంటి ఈ యొక్క విషయంపై ఎంతో మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అరుణ్ పిళ్ళై కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయనకు కూడా మరి తర్వాత ఆ కారణంగానే మళ్ళీ తన చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి ఒచ్చులు బిగుసుకుంటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈడీ అధికారులు కవితను కూడా పిలిపిస్తారు అనేది అయితే కన్ఫామ్ గా తెలుస్తుంది. ఇప్పటికీ ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 9వ తారీఖున ఢిల్లీలో తమ కార్యాలయానికి రావాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. కానీ ఆ రోజు కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల, కొన్ని సభలు ఉండడం వల్ల రాలేను అని కవిత చెప్పడం జరుగుతుంది, ఎమ్మెల్సీ కవిత. అయితే దానికి ఇంకా ఈడీ అధికారులు స్పందించలేదు. తనకి ఎటువంటి మరి సమాధానం కూడా రాలేదు. అంటే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పిన డేట్కి వెళ్లాల్సిందే ఖచ్చితంగా అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో కానీ ఈడీ అధికారులు తను అడిగిన మరి టైంకి మాత్రం వాళ్ళు స్పందించలేదు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూసి మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యం, అరుణ్ పిళ్ళై వాగ్మూలంతోనే ఆధారంగా కీలక సమాచారం సేకరించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 100 కోట్ల హవాలా లావాదేవీలపై కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆమెను విచారించే అవకాశం కూడా ఉండొచ్చు లావాదేవీలకు సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 100 కోట్ల హవాలా లావాదేవీపై విచారించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 11న హాజరవుతానన్న కవిత దానికి ఇంతవరకు స్పందించని ఈడీ అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల నేను 9వ తారీఖు మీరు చెప్పిన డేట్కి నేను హాజరు కాలేను అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగితే దానికి మాత్రం ఈడీ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే కవిత తన తండ్రి సీఎం కేసీఆర్ని కూడా కలవడం జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళి మరి ఆయనతో అన్ని కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కేసీఆర్ కూడా నువ్వు దేనికి తల వంచొద్దు, ధైర్యంగా వెళ్ళు, మనం అన్నిటిపై పోరాడదాం, నిజాయితీని నిరూపించుకుందాం అన్నట్లుగా సీఎం కేసీఆర్ కూడా తనకు చెప్పడం జరిగినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అదే విధంగా మరొక హెడ్లైన్, కేంద్రానికి తల వంచమంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ భారాసాను లొంగ తీసుకోవడం అంత సాధ్యం కాదు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను సహకరిస్తాను అని ఆవిడ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే సీఎం కేసీఆర్ కూడా భరోసా ఇచ్చారు తన కూతురుకి అంటూ ఇచ్చారు. ఇక ఢిల్లీకి కవిత పయనం అవుతున్నారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది అనేది కూడా ఇచ్చారు. అంటే నేడు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ధర్మాన్ని రక్షించుకునే వ్యక్తిగా తాను ఈడీ అధికారులు ఏ డేట్ అయితే ఇచ్చారు ఆ డేట్కి నేడు వెళ్ళనున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులను విచారించడానికి పిలిచినప్పుడు వెళ్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే
కక్ష సాధింపుతోనే కవితకు నోటీసులు అందించారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రులు, భారస, ప్రజాప్రతినిధులంతా కూడా మండిపడుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే భాజపాకు రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరొక వార్త చూసినట్లయితే బండి సంజయ్ చెప్తున్నారు, తెలంగాణ సమాజానికి మద్యం కేసుకు సంబంధం ఏంటి అంటూ కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు తెలంగాణ సమాజానికి ఈ మద్యం కేసుకి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆయన అనేక రకాలుగా ఎద్దేవా చేస్తూ క్వశ్చన్ చేసినటువంటి విషయాలు కూడా కొన్ని ఇక్కడ పొందుపరిచారు. అలాగే మరొక వార్త ఇటు కిషన్ రెడ్డి చూసినట్లయితే కవిత పాత్ర లేకుంటే అసలు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆవిడ పాత్ర అసలు అందులో లేదు అని చెప్తున్నారు. ఆవిడ చాలా ధైర్యంగా వెళ్ళాలి, అన్నిటికీ సమాధానం చెప్పాలి, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు సంబంధమే లేనప్పుడు ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి, ఫోన్లన్నింటిని కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికి వచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈనాడులో చూడొచ్చు. మరొక వార్త చూసేగా నేడు కరీంనగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పాల్గొనున్న మాణిక్రావు ఠాక్రే అలాగే ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ జయరాం రమేష్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా కరీంనగర్ లో మరి కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించబోతున్నారు. అలాగే కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి కూడా అక్కడ బహిరంగ సభలో వివరించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మాణిక్రావు ఠాక్రే దీనికి హాజరవుతున్నారు. అలాగే భూపేష్ అలాగే జయరాం రమేష్ కూడా హాజరవుతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేస్తారు. సో దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ 16th పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆరోగ్య మహిళా పథకం దేశానికి ఒక ఆదర్శం అంటూ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ అనేది ఒక పథకం ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి త్వరలోనే ఆరోగ్యానికి సంబంధించి మంచి కిట్స్ ను కూడా మరి పోషకాహార కిట్స్ ఏవైతే ఉంటే అవన్నిటిని కూడా మహిళలకు అందించడానికి రెడీగా ఉన్నాయి అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అయితే దేశానికి ఈ మహిళా పథకం అనేది ఆరోగ్య మహిళా పథకం అనేది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. త్వరలోనే పోషకాహార కిట్స్ ను కూడా అందిస్తాము అంటే మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంకా అనేక విషయాలు అనేక పథకాల గురించి శ్రీమూర్తులకు చెందాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఆయన వివరించినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూస్తే ఇక రేపు భారత విస్తృత స్థాయి సమావేశం ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. చూద్దాం. ఇక సీఎం అధ్యక్షతన పార్లమెంటరీ పరీక్ష అలాగే శాసనసభ రాష్ట్ర కార్యవర్గ మధ్య భేటీ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. కవితకు నోటీసుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ 3rd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే రేపు భారత యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అంటూ ఇక ప్రధాని మోడీ గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సిలిండర్ పెట్రోల్ పప్పులు ఉప్పులు ధరలను పెంచేశాడు ఏకంగా అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ఒక దేశ ఒక దోసు అంటూ ఒక దేశంలో ఒక దోసు కోసం ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇక కొత్త పథకాలు తెచ్చారు అనేవి కానీ వాటన్నిటి వెనుక ఎంతో మరి ఒక దోసుని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి చేసినటువంటి కుట్రలు కూడా ఉన్నాయన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అంటూ అభయహస్తం నిధులు పంపిణీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా 2nd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ప్రియమైన ప్రధాని అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రియమైన ప్రధాని కాదు, ప్రతిదీ ధరలు పెంచుతూ పెట్రోల్ డీజిల్ అలాగే పప్పులు ఉప్పులు ఇలా అన్ని కూడా గ్యాస్ సిలిండర్ ఇలా అన్ని కూడా పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇక ప్రియమైన ప్రధానిగా పేరు పెట్టాలి అన్నట్లుగా ఆయన అనేక విషయాలను మనతో షేర్ చేసుకున్నట్లుగా ఈనాడులో మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అప్పుల బాధలు రైతులను వెంటాడుతున్న సమస్యలు అంటూ ఇచ్చారు. కూలీల చేతి వృత్తిలు వారికి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ కు ఫిర్యాదులు వెల్లడించినట్లు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. రైతులు కావచ్చు మరి కూలి పనులు చేసుకునే వారు కావచ్చు, దినసరి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులతో వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర రుణ విముక్తి కమిషనర్ కు మరి దరఖాస్తులు చేసుకుంటూ వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా పంపించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు, ఫిర్యాదులు చేసినట్లుగా గమనించవచ్చు. సో మొత్తంగా అయితే రైతులు వారికి ఉన్న సమస్యలన్నింటినీ వివరించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా 3rd పేజీలో చూడొచ్చు. ఏదేమైనా రైతుకు మాత్రం ఎప్పుడు రోజు పనిచేసే వాళ్ళు కావచ్చు, కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి అనేది వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా అందులో రాసినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూద్దాం. వెలుగులో చూసినట్లయితే వెలుగులో కూడా మనకి మెయిన్ ప్రధానంగా అంటే
మనకి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ పిలుపునిచ్చారు అనేది మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా ఇటు చూసినట్లయితే ఇక తెలంగాణ మహిళలకు తలవంపులు తెచ్చారు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి డీకే అరుణ కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే త్వరలోనే మరిన్ని వికెట్లు కూడా పడిపోతాయి, మరిన్ని వికెట్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక తెలంగాణ తల వంచదు అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఆడ మగ తేడా చూపొద్దు అంటూ కూడా మరి ద్రౌపది ముర్ము అంటే మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కొన్ని విషయాల్ని షేర్ చేసుకున్నారు. అంటే ఆడవాళ్ళు అన్నిట్లో కూడా ముందుంటున్నారు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉండాలి అంటూ కూడా ఆవిడ కొన్ని మెసేజెస్ని మనకి షేర్ చేసినట్లుగా చూడొచ్చు. ఇక ఇప్పటిదాకా చాలా దేశాల్లో మహిళలు అధినేతలు కాలేకపోయారు, కానీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా ఎన్నిక మహిళా సాధికారతతో ఓ భాగం అయిపోయింది ఇప్పుడు అంటూ ఎంతో మంది మహిళలు తాము కోరుకున్న రంగాల్లో పనిచేస్తూనే దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నారు. కాబట్టి ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా చూపొద్దు అంటూ కూడా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మెసేజ్ ని ప్రపంచానికి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మహిళా దినోత్సవం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ ఈ మెసేజ్ ని షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా మరి బాధ్యతతో పని చేసుకుంటూ వెళ్ళాలి, ఆడవాళ్లకు రక్షణ కల్పించే విధంగా ఉండాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడాలు ఎక్కడ కూడా చూపొద్దు అనేది ఆవిడ ఒక చక్కని మెసేజ్ ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరొక డీటెయిల్ మనం చూసినట్లయితే తెలంగాణ తల వంచదు అంటూ మనకి ఇక్కడ కల్వకుంట్ల కవిత చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ తల వంచదు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 10 దీక్ష తలపెట్టినాం కానీ గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశాలు ఉన్నాయా అంటూ నేరుగా ఈడీ అధికారులను అడిగారు. కానీ ఈడీ అధికారులు అయితే ఇప్పటి వరకు తన విషయంలో ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి తను ఖచ్చితంగా ఈడీ అధికారులు ఇచ్చిన డేట్కి వెళ్లాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ధైర్యంగా ముందుకు పో, పార్టీ అండగా ఉంటుంది అంటూ కూడా కవితకు ఫోన్లో కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక నోటీసులపై లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చలు జరుపుతాను అంటూ కూడా ఆయన ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తుంది. తన కుమార్తెకు సీఎం కేసీఆర్ అన్నట్లుగా కూడా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఎమ్మెల్సీ కవితకు ఈడీ పిలుపు, ఢిల్లీ ఆఫీసులో గురువారం విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు అంటూ కూడా మనకి ఇప్పటికే తెలిసిన విషయమే. సో డీటెయిల్స్ చూస్తే పిళ్ళై బుచ్చిబాబు స్టేట్మెంట్స్ ఆధారంగానే నోటీసులు కవితకు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 15 తర్వాత వస్తానన్న కవిత, కానీ ఈడీ నుంచి నో రిప్లై అంటూ కూడా ఇచ్చారు. అంటే తను కొన్ని సమావేశాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని ధర్నాలు చేసేది ఉంది కాబట్టి, అలాగే కొన్ని విషయాల్లో ఆమె కొన్ని సభల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆవిడ కొంత సమయాన్ని అడిగారు. కానీ ఈడీ మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 15 వస్తానన్నా కూడా కవితకు ఈడీ అధికారులు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. 11 వస్తానని మరోసారి రిక్వెస్ట్ చేశారు అనంతరం ఢిల్లీకి, కానీ అయినా కూడా ఇంతవరకు రిప్లై అయితే రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వారు నిర్దేశించిన డేట్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అన్నట్లు మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక బీఆర్ఎస్ పెట్టాక బీజేపీ వణుకుతోంది అంటూ ఇక్కడ మనకి సత్యవతి రాథోడ్ కూడా మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కవిత దీక్ష చేస్తున్నందుకే ఈడీ నోటీసులు జారీ చేశారు అంటూ కూడా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించే వాళ్ళ గొంతును నొక్కాలని చూస్తున్నారు అంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ ఫైర్ అవుతున్నారు. అలాగే దేనికైనా సిద్ధం అంటూ దేశ స్థాయిలో ఉద్యమిస్తామంటూ సరెండర్ కావాలనేది బీజేపీ ఆలోచన, కానీ అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీపై పోరాటం చేస్తాము అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం కవితమ్మ పట్ల అంటూ కూడా, అలాగే పార్టీలు అన్ని ఏకమైన ఏం చేయలేరు అన్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక బీఆర్ఎస్ పెట్టాక బీజేపీకి వణుకు పుడుతుందంటే ఇటు సత్యవతి రాథోడ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరం కూడా తెలంగాణ తల వంచదు ఎవరి ముందు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే తెలంగాణ మహిళలకు తలవంపులు తెచ్చారు అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఇక కవిత తెలంగాణ మహిళలకు తలవంపులు తెచ్చారు. లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు అందరికీ నోటీసులు ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు అంటూ కూడా, దీన్ని కక్ష సాధింపు అంటూ టీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈవిడ చేసిన ఈ పని వల్ల తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా తలవంపులు తెచ్చుకున్నట్లయింది. మహిళలందరికీ తల వంచుకునేలా చేసింది. తలవంపులు తీసుకొచ్చారు కవిత అన్నట్లు ఇచ్చారు. ఆ కవిత
ఒక్కరికే నోటీసులు ఇవ్వలేదు, తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. తన ఒక్కదానికి ప్రత్యేకంగా అయితే నోటీసులు జారీ చేయలేదు. ఈ ఉచ్చులో ఇందులో అందరి పాత్ర ఉంది కాబట్టి నోటీసులు జారీ చేశారంటూ కూడా ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే త్వరలోనే మరిన్ని వికెట్లు బయటకు వస్తాయంటూ బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. చూద్దాం ఆ విషయాలు కూడా. ఇక లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబంలో మొదటి వికెట్ పడింది. ఇక త్వరలోనే మరిన్ని వికెట్లు పడతాయంటూ కేసీఆర్ది మొత్తం దందా కుటుంబమే అంటూ ఆయన బిడ్డ కవితకు లిక్కర్ స్కామ్, కొడుకు కేటీఆర్ డ్రగ్స్ అంటూ కొడుకుపై కూడా అటు మంత్రి కేటీఆర్ పై కూడా మరి ఆయన నిప్పులు చెరిగారు. కవితేమో లిక్కర్ స్కామ్, కొడుకేమో డ్రగ్స్ స్కామ్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఒక వికెట్ ఇప్పటికి పడిపోయింది. ఇక కుటుంబం అంతా ఇలాంటి కుటుంబమే, దందా కుటుంబమే కాబట్టి మొత్తం వికెట్స్ అన్ని బయటకు వస్తాయి ఇక త్వరలోనే అంటూ కూడా కొడుకు కూడా డ్రగ్స్ విషయంలో బయటకు వచ్చాడు, కూతురు లిక్కర్ స్కామ్ లో బయటకు వచ్చేసింది. ఇక రానున్న రోజులు ఇంకా బయటకు వస్తే చూస్తూ ఉండండి అంటూ కూడా ఖబర్దార్ కేసీఆర్ అన్నట్లుగా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం థర్డ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా మాత్రం ఒకరొకరుగా బయటకు వస్తారన్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూస్తే కవిత అడ్డంగా దొరికారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మనం చూసినట్లయితే కవిత అడ్డంగా దొరికిపోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ బిడ్డ కవిత ప్రమేయం ఉండటం ఖచ్చితంగా 100% ఇది జరుగుతుంది, ఉన్నందుకే తన పేరు బయటకు వచ్చింది. ఈడీ అధికారులకు వచ్చినటువంటి కొన్ని కంప్లైంట్స్ లో కూడా అనేక చోట్ల ఆవిడ పేరు ప్రస్తావన కూడా ఉంది అనేది కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం థర్డ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే కవిత అడ్డంగా దొరికిపోయారని ఒకటి, త్వరలోనే మరిన్ని వికెట్స్ వస్తే బయటికి ఒకటి, తెలంగాణ మహిళలకు మచ్చ తీసుకొచ్చారు, తలవంపులు తీసుకొచ్చారు అంటూ ఇటు మహిళా లోకం అంతా కూడా కవితపై కొంత విమర్శ గుప్పిస్తున్నారు. కానీ కల్వకుంట్ల కవిత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తల వంచదు, ముందుకు సాగుతుంది, నిరూపించుకుంటాం అన్నట్లు చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పులికూనల తల్లి ఎక్కడ, నల్లమలలో ఆపరేషన్ మదర్ టైగర్ అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే పులిపిల్లలు మంగళవారం డిహైడ్రేషన్ గురి కావడంతో ట్రీట్మెంట్ చేశారు. ఇక బుధవారం తన పాలతో పాటు సెర్లెక్ అలాగే అనేక రకాలైన చిన్న బిస్కెట్స్ అలాంటివన్నీ కూడా మరి వైద్యులు తినిపించారు. చిన్న చిన్న పిల్లుల్లాగా ఉన్నటువంటి పులులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నల్లమలలో పులికూనలు అక్కడే ఉన్నాయి కాబట్టి తల్లి వాటి కోసం ఏ క్షణమైన ఇటైనా రావచ్చు అంటూ ఆ ప్రాంతంలో కూడా అందరూ భయపడుతూ ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు బయటికి రావాలంటే కూడా అంటూ. అలాగే అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ పహార కూడా ఉంచారు. ఎటు నుంచైనా అటవీ శాఖ అధికారులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎటు నుంచైనా తల్లి పులి రావచ్చు పిల్లల కోసం ఒకవేళ అనేది. ఆ టైంలో ప్రమాదాలు ఏం జరగకుండా కూడా అటవీ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో 350 మంది అటవీ సిబ్బందితో సెర్చింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ తల్లి పులి ఏమైనా వస్తుందేమో, దానివల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అన్నట్లుగా. సో పెద్ద గుమ్మాడపురం దగ్గరే గాండ్రింపులు వినిపిస్తున్నాయి, కొన్ని అరుపులు కూడా వినిపిస్తున్నాయి పెద్ద పులివి అంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చెప్పడం గమనార్హం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లేట్ అయితే పిల్లలను మరిచిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మరీ లేట్ అయిపోతే కనుక ఆ పులి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్ని కూనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని తల్లి మర్చిపోయే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ అన్నట్లుగా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. సో వాటికి ఆ పులులు ఏవైతే ఉన్నాయో అవి డీహైడ్రేషన్ కారణంగా వాటికి కొంత ట్రీట్మెంట్ కూడా అందించారు అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఇప్పుడైతే ఆ 4 పులి పిల్లలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా మరి యాక్టివ్ అయిపోయినట్లుగా సెర్లాక్ అలాగే వాటితో పాటు అవి పాలు ఇలాంటివన్నీ కూడా వాటికి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా. మొదట అయితే అవి పెట్టినప్పుడు తినలేదు, కానీ తర్వాత తింటూ ఉన్నాయి, ఇప్పుడు ఇది ఆరోగ్యంగా ఉన్నాయి అని తెలుస్తుంది. అవి ప్రమాదకరమైన జీవులైనప్పటికీ కూడా జంతువులైనప్పటికీ కూడా వాటిని మరి చిన్నవి కావడం వల్ల వాటి కోసం మళ్ళీ ఏమైనా తల్లి పులి రావచ్చు అనే కారణంతో వాటిని అటవీ శాఖ అధికారులు వాటిని సేవ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వాటిని అడవిలో మరి ఫారెస్ట్ లో విడిచిపెట్టే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. సో
మరొక వార్త మనం చూసినట్లయితే మహిళా క్లినిక్లు షురు అంటూ ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. తొలి దశలో 100 హాస్పిటల్లో ప్రారంభం అంటూ ఇచ్చారు. త్వరలోనే 1200 హాస్పిటల్స్ కు విస్తరణ కొనసాగుతుంది అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. శ్రీరామనవమి తర్వాత గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తాము అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే మాది న్యూట్రిషన్ పాలిటిక్స్, బీజేపీ పార్టీషియన్స్ పాలిటిక్స్ అంటూ కూడా మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుందని కూడా కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కరీంనగర్లో ఆరోగ్య మహిళా క్లినిక్ ప్రారంభించారు. ఇన్ఫ్లుయెంజా కేసులో 5వ స్థానంలో ప్రస్తుతానికి రాష్ట్రం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 205 కేసులు. ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు ఉంది, సెకండ్ ప్లేస్ లో కర్ణాటక ఉంది. అలాగే మన రాష్ట్రం మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి అనేది ప్రస్తుతానికి రాష్ట్రం అయితే 5వ స్థానంలో ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫస్ట్ ప్లేస్ లో మాత్రం తమిళనాడు ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక 15 నుంచి ఈ నెల 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఒంటి పూట బడులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అంటూ కూడా గురుకులాలకు సంబంధించి సర్కార్ ప్రైవేట్ స్కూల్ అన్నింటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పిల్లలందరినీ కూడా వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ ఎప్పుడు, హాలిడేస్ ఎప్పుడు, హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడు అనేది కూడా మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ప్రధాన హెడ్లైన్ అంటే వనపర్తిలో బీఆర్ఎస్ కు షాక్ అంటూ మనకి సైడ్ హెడ్లైన్ ఇచ్చారు. అలాగే కిడ్నీలు ఖరాబ్ అంటూ నేడు కిడ్నీ డే కాబట్టి కిడ్నీలకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. దేని వల్ల అసలు అవి ఖరాబ్ అవుతాయి, ఏంటి తగిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే విచారణకు రండి అంటూ మాత్రం మనకి ఇక్కడ ఒక హాఫ్ పేజ్ పెద్ద హెడ్లైన్ గా మాత్రం మనకి ఈడీ అధికారులు నోటీసులు ఏవైతే జారీ చేశారు అవి నేడు ఖచ్చితంగా రావాలి కవిత అంటూ ఈడీ సమన్లు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అత్యవసర నోటీసులు కూడా అందుకే పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కవిత కూడా చెప్తున్నారు తెలంగాణ తల వంచదు అన్నట్లుగా మాత్రం చెప్తున్నారు. ఇక ప్రధాన హెడ్లైన్స్ కంటే మనకి విచారణకు రావాలి అనే దానిపైన ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే 10న ధర్నా ఉంది, రాలేను అంటూ ఈడీకి తెలియజేసిన ఎమ్మెల్సీ. అయితే 11న రావాలని ఆదేశం. ఇక హాజరవుతానని తెలిపిన కవిత విచారణకు అనేక మార్గాలుండగా ఢిల్లీ పంపించడం ఏంటిది అంటూ కూడా ప్రశ్న చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈడీ జాయింట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ కూడా రాశారు. అత్యవసర నోటీసులు కూడా అందుకే అంటూ పెళ్ళై బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నించేందుకే పక్కాగా ఫిక్స్ చేసిన ఈడీ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని కలిపి కొన్ని వివరాలను సేకరించే పనిలో వాళ్ళు ఉన్నారు, విచారించనున్నారు. వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించడానికి ఖచ్చితమైన నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేసిన డేట్ కి రావాలి అంటూ కూడా నిర్ణయించారు. తను ఎక్స్క్యూజ్ చేసిన డేట్స్ ఏమాత్రం కూడా స్పందించలేదు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రంగంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూసి కల్వకుంట్ల కవిత ఏం చెప్తున్నారని చూస్తే తెలంగాణ తల వంచదు, ఎక్కడికైనా దేనికైనా సిద్ధం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీజేపీ బెదిరింపులకు భయపడమంటూ కూడా చెప్తున్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా కవిత చెప్పడం గమనార్హం. అలాగే ఆందోళన వద్దు, ధైర్యంగా ఉండు అంటూ తన తండ్రి చెప్పారు. న్యాయపరంగా పోరాడదామంటూ కూడా కవితకు ధైర్యం చెప్పిన కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పారు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకెళ్ళు, న్యాయపరంగా మనం పోరాడదాం, మనం ఏంటో నిరూపించుకుందాం అంటూ కూడా ఇటు సీఎం కేసీఆర్ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక కవిత వల్లే తెలంగాణకు తలవంపులు అంటూ మనం ఆల్రెడీ ఇంతకు ముందు పేపర్లో కూడా చూసుకున్నాం. వెలుగు పేపర్లో డికే అరుణ మాట్లాడడం. అలాగే ఇక్కడ కూడా మనకి ఇచ్చారు కవిత వల్లే తెలంగాణ ఆడపడుచులకు అవమానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆమె దందాతో ప్రజలకు ఏం సంబంధం ఉంది అంటూ కూడా ఆ సొమ్ముతో జీతాలు ఇస్తున్నారా అంటూ కూడా చెప్తున్నారు. స్కామ్ తో కవిత వికెట్ అవుట్ అంటూ బండి కూడా ఎద్దేవా చేశారు. ఇక ఈ స్కామ్ తో కవిత వికెట్ అవుట్ అయిపోయింది అంటూ ఇచ్చారు. ఇక నీతి మంత్రులైతే ఈడీ విచారణకు భయం ఎందుకు అంటూ కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తారు, మీరు నీతి మంత్రులైతే మీరు ఏ తప్పు చేయకపోతే మీ పేర్లు ఎందుకు వస్తే, ప్రస్తావన ఎందుకు వచ్చింది, అసలు ఫోన్లు ఎందుకు తీసేశారు, ఫోన్లన్నిటిపై ఎందుకు ట్యాప్ చేశారు, అసలు ఎందుకు ఇలా భయపడుతున్నారు, మరి నీతిమంతులు లేనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు కదా అంటూ
కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మహిళా రిజర్వేషన్ ఇప్పుడే గుర్తొచ్చిందా అంటూ కూడా రఘునందన్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మహిళలపై పోరాడతాను, మహిళా సాధికారత కోసం పోరాడతాను, మహిళల రిజర్వేషన్ కోసం పోరాడతాను అంటూ ఈ సమయంలోనే మహిళల రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా మీకు అంటూ కూడా ఇటు రఘునందన్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈడీ అధికారులు మీకు నోటీసులు జారీ చేసినప్పుడు, లేకపోతే లిక్కర్ స్కామ్ విషయాలన్నీ బయటపడుతున్నప్పుడు, ఈ విషయాలు అన్ని బయటపడుతున్నప్పుడే మహిళల కోసం పోరాడాలి, ధర్నాలు చేయాలనేది మీకు గుర్తొస్తుందా అన్నట్లుగా కూడా రఘునందన్ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మీపై వస్తున్నటువంటి ఆరోపణలపై తెలంగాణపై దుర్మార్గం ఏంటి అంటూ కూడా తెలంగాణలో ఎందుకు ఇంతటి దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నారు, మీదేదో మీరు చూసుకోకుండా అంటూ కూడా జీకే ఆరుణ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక అరెస్ట్ అయితే అంటూ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు ఉంటుంది అంటూ రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం, సీఎం కేసీఆర్ హఠాత్ నిర్ణయం అంటూ కూడా ఇచ్చారు. ఇక నేడు కేబినెట్ భేటీలోని చర్చ కొనసాగుతుంది. కేంద్ర కక్ష సాధింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ఇచ్చారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే మాత్రం ఉద్యమాలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకే పిలుపునిస్తామన్నట్లుగా కూడా పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే కేసీఆర్ ను బలహీనపరిచేందుకే అంటూ ఇచ్చారు. కవిత అరెస్టు దిశగా పావులు కదుపుతున్న మోదీ సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ లేఖ రాయడంలో వేగవంతం పెంచారు. మనీష్ సిసోడియా అరెస్టుతోనే విషయం గ్రహించినటువంటి కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ను రాజకీయ ప్రయోజనంకే అవకాశం తక్కువ, రాజకీయ ప్రయోజనం దక్కే అవకాశం చాలా వరకు తక్కువగానే ఉంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇది కక్ష సాధింపు చర్యగానే పరిగణలోకి తీసుకుంటున్నాము అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే విపక్షాలు ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్ర కూడా చేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా. అలాగే ఇక కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ, సిబిఐ కీలుబొమ్మల్లా ఉన్నారు అంటూ అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొకటి చూస్తే అండగా ఉంటామంటూ శ్రీనివాస్ గౌడ్, భయపడేది లేదు అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే విద్వేష రాజకీయాలకు పరాకాష్ట అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా బలపరుచుకుందాం, ఇది బలపడుతుంది కాబట్టి కుట్రలు చేస్తున్నారంటూ నాగేశ్వరరావు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా అందరూ కూడా మరి కక్ష సాధింపు చర్యగా ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనేది మోడీ ప్రభుత్వాన్ని బట్టి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కవితమ్మకు అండగా ఉంటాం, ఒకవేళ అరెస్ట్ అయితే ఏం జరుగుతుందో కూడా ముందే చెప్పేశాం అన్నట్లుగా మాత్రం అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక తెలంగాణకి ఏం చేశావు మోదీ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇక బీజేపీ నేతలు కేంద్ర మంత్రులైనా చెప్పగలరా, ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలు కోల్చడమే మీ పనా అంటూ కూడా మంత్రి కేటీఆర్ క్వశ్చన్ ఇస్తున్నారు. తెలంగాణకు నువ్వేం చేసావు చెప్పు ఫస్ట్ అంటూ మోదీని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక వన్ నేషన్ వన్ ఫ్రెండ్, అలాగే అంతా అదానికే దోచిపెట్టాడు, వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అంతా అదానికే దోచిపెట్టాడు మోదీ, తనకు దోచిపెట్టినందుకు ప్రజలందరిపై భారాన్ని మోపుతున్నాడు అనేటట్లుగా కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక ఆకాశంలో ధరలు స్థిరమైన ప్రధానమంత్రిగా మోదీ తెరకెక్కారు అంటూ కూడా ఇచ్చారు. ఇక కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానం. ఇక మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఇంకా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక H3N2 పై సర్కార్ అప్రమత్తంగా ఉండాల్సింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఈ వ్యాధి బారిన ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏ ప్లేస్ లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెంజా లక్షణాల ఆసుపత్రులకు వస్తున్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే 1200 అంటే 1279 మంది బాధితులు ఉన్నారు అనేది మాత్రం నమూనాలు సేకరించారు అనేది కూడా తెలుస్తుంది. అందులో 205 మందికి H1N1 పాజిటివ్ అని తేలింది. అలాగే అధికారులతో మంత్రి హరీష్ రావు కూడా కొన్ని సమీక్షలు జరిపినట్లుగా తెలుస్తుంది. లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, తగ్గుతుంది ఖచ్చితంగా అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనికి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలకు సంబంధించి మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్కి వచ్చినట్లయితే జంగ్ సైరన్ అంటూ ఇచ్చారు. తెలంగాణ తల వంచదు తెలంగాణ అంటూ మరి కల్వకుంట్ల కవిత ఇంకా ఫుల్ పేజ్ అంతా కూడా తన గురించి ఇక్కడ ఇచ్చినట్లు చెప్తున్నారు. నియంతలకే దిక్కులేదు మోదీ ఎంత అన్నట్లుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక రేపు బీఆర్ఎస్ కీలక భేటీ ఉంది అంటూ మరొక హెడ్లైన్ ఇచ్చారు మనకి ఇక్కడ.
8 కోట్లతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ అంటూ మనకి ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. ఇక నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది. ఒకవైపే చూడకూడదు, ఎప్పుడు నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది కాబట్టి రెండు వైపులా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా మరి న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే విపక్షాన్ని రూపుమాపే బిల్లు తెచ్చుకోండి అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనకి సంచలనంగా కనిపిస్తుంది. మరొక చూసినట్లయితే ఇక డీటెయిల్స్ చూస్తే తల వంచుదు తెలంగాణ అది చూస్తే కుతంత్రాలకు బెదరం జీడీతో బీఆర్ఎస్ ను లొంగదీయలేరు అంటూ కూడా మనకి ఇక్కడ జరిగింది. 10న మహిళా బిల్లు కోసం ధర్నా, 9న ఈడీ నోటీసులా అంటూ క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా ఈడీ దేనికి స్పందించలేదు కాబట్టి ఈడీ అధికారులు ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో ఆ డేట్స్ కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవ్వాల్సిందే అనేది అయితే మనకి క్లియర్ గా ప్రతి పేపర్ లాస్ట్ డేస్ గా ఈ రోజు అన్ని న్యూస్ కూడా సేమ్ ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.